మా బాబు ఫస్ట్ డే స్కూల్ ఎలా స్టార్ట్ అయిందో మీరు కూడా చూసేయండి. చిన్న స్కూల్ వెళ్ళామా? గుడ్ బాయ్. ఈక్షిత్ ఫస్ట్ డే స్కూల్ ఎలా ఉందో మీరు కూడా చూద్దాం, వచ్చేయండి. నిద్ర లేపేసి వాడిని టాయిలెట్ పోయించి బ్రష్ చేపించడానికి తీసుకెళ్ళాను. వాడి సెకండ్ బర్త్డే అయిపోయిన తర్వాత నుంచి వాడే సెల్ఫ్గా బ్రషింగ్ చేయడం మాత్రం నేను నేర్పించేశాను. బ్రషింగ్ అయిపోయేలోపు వాడికి నేనైతే న్యూ డ్రెస్ తీశాను. ఎంతైనా ఫస్ట్ డే స్కూల్కి వెళ్తున్నాడంటే ఆ ఎగ్జైటింగ్ వేరుగుంటుంది కదా. డ్రెస్ తీసేయడం అయిపోయాక ఇక వాడికి స్కూల్ బ్యాగ్ అయితే రెడీ చేస్తున్నాను. వాడికి స్కూల్ బ్యాగ్లో స్నాక్స్ కూడా అనమాట, కొన్ని స్నాక్స్. వాడికి వాటర్ బాటిల్ విత్ గ్లాస్ అనమాట. ఆ గ్లాస్తో అయితే తాపించాలని ఒక స్కూల్ బ్యాగ్, ఒక ఎక్స్ట్రా ప్యాంట్, ఒక 2 నాప్కిన్స్ పెట్టాను. సో పిల్లలందరికీ ఇద్దామని చెప్పి నేనైతే పెన్సిల్స్ తీసుకున్నాను. చాక్లెట్స్, బిస్కెట్స్ ఇద్దామని అనుకున్నా. చాక్లెట్స్ అయితే బాగా జలుబు దగ్గులు వస్తున్నాయి అంటారు కదా, అందుకని అవన్నీ ఎందుకు అని చెప్పి నేను పెన్సిల్స్నే ఇద్దామని అనుకున్నాను. ఇప్పుడు ఇంకా అవన్నీ స్కూల్ బ్యాగ్లోకి సెట్ చేసేసాను. సో వాడి స్కూల్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా వాడికి స్నానం చేపించడమే లేట్. ఇక స్నానం చేపించి వాడిని స్కూల్కి పంపించేయడమే. ఇంకా బాబుకి స్నానం చేపించడానికి వెళ్ళాను. వాడు స్నానం చేసిన తర్వాత తులసి కోట దగ్గర, ఇంట్లో దేవుడి దగ్గర దండం పెట్టుకోవడం వాడికి చాలా డేస్ నుంచి, అంటే సెకండ్ బర్త్డే కన్నా ముందు నుంచే వాడికి నేనైతే అలవాటు చేశాను. అదేవిధంగా ఈరోజు స్కూల్కి వెళ్తున్నాడు కాబట్టి నేను వాడితో కూడా అన్నీ చెప్పి దండం పెట్టించాను. ఆల్రెడీ న్యూ డ్రెస్ అని చెప్పాను కదా ఈరోజు. సో ఇక న్యూ డ్రెస్ అయితే వేసుకున్నాడు. న్యూ డ్రెస్లో వాడి లుక్ ఎలా ఉందో చూసేయండి. ఇంకా అంతలోకి నేను టిఫిన్ ప్రిపేర్ చేశాను. ఈరోజు వాళ్ళ నాన్న పెట్టాలి అని చెప్పి వాళ్ళ నాన్నతో తింటున్నాడు. తినడం అయిపోయాక ఇంకా స్కూల్ బ్యాగ్ పెట్టుకొని నేను స్కూల్కి వెళ్తా అని చెప్తున్నాడు. సో మీరు కూడా చూసేయండి. మేమైతే ఇంటికి లాక్ వేసేసి ఇంకా స్కూల్కి బయలుదేరాము. అంటే మా హస్బెండ్నే పంపించేద్దాం అనుకున్నా, ఏమో ఫస్ట్ డే కదా అని నేను కూడా వెళ్ళాను స్కూల్కి. ఇంకా ఇప్పుడే లిఫ్ట్లో నుంచి మేము కిందకి వెళ్తున్నాం. వాడికి ఇంకా షూస్ వేసాను. ఇంకా లిఫ్ట్లో మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము. కిందకి వెళ్ళి ఇంకా బైక్ అయితే ఎక్కబోతున్నాం. సో బైక్ ఎక్కేసాము. ఇప్పుడు ఇంకా మేము మా బాబు స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇంతకీ మా బాబు ఏ స్కూల్లో జాయిన్ అయ్యాడో చెప్పలేదు కదా. వీడియో చివరి వరకు అయితే చూడండి. మా బాబు ఏ స్కూల్లో జాయిన్ అయ్యాడో అనేది మీకు బాగా తెలిసిపోతుంది. సో ఆ స్కూల్కి అయితే వ్యాన్ కూడా అవైలబుల్లో ఉంది. మేము వ్యాన్ ఎందుకు, మాకు చాలా వాకబులే అనమాట. నేను ఎందుకులే అని చెప్పి మా బాబుని ఇప్పుడు మేము వెళ్ళి డ్రాప్ చేసాము. ఇక కొన్ని డేస్ పోతే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తే తను డ్రాప్ చేస్తారు. రిటర్న్లో నేను పిక్ చేసుకునేలాగా అనుకుంటున్నాను. ఇప్పుడు మీ అందరికి అర్థమైపోయి ఉండాలి మా బాబు ఏ స్కూల్లో జాయిన్ అయ్యాడు అనేది. సో చూసేసేయండి. బాబు స్కూల్ అయితే ఇక రానే వచ్చింది. సో మా బాబు యొక్క ఎక్సైట్మెంట్ని మీరు చూడాలి. నేనైతే భలే హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా స్కూల్ వచ్చింది, దిగాలి, వెళ్ళాలి అని తను చాలా ఆనందంగా ఉన్నాడు. ఇప్పుడు మా బాబు స్కూల్నే మీ అందరికీ తెలిసిపోయింది కదా, ట్వింక్లింగ్ థాట్స్ ప్రీ స్కూల్. బైక్ దిగిన తర్వాత ఇంకా అలా స్కూల్ బ్యాగ్ తగిలించుకొని ఇంకా లోపలికి వెళ్తున్నాడు. వాడు లోపలికి వెళ్తుంటే నేను లోపలికి వెళ్ళాలి, ఇంకా నేను కూడా వెళ్దామా వద్దా అనుకుని సో లోపలికి అయితే వెళ్ళాము. లోపలికి వెళ్ళేలోపు వాళ్ళ మేడమ్స్ అనమాట డోర్ ఓపెన్ చేసి గుడ్ మార్నింగ్ విషెస్ చెప్పి వాడిని ఇన్వైట్ చేస్తున్నారు. షూస్ రిమూవ్ చేస్తున్నారు. రిమూవ్ చేసిన తర్వాత వాడు బ్యాగ్ అయితే వాళ్ళ మ్యామ్కి ఇచ్చేసి ఇంకా అక్కడ ఉన్న టాయ్స్తో వాడు ఆడుకోవడానికి బాగా ఇష్టపడుతున్నాడు. అక్కడ చూడండి, వాడికి టాయ్స్ చూడగానే బాగా నచ్చేసాయి. నాకైతే ఈ స్కూల్లో టాయ్స్ కానీ యాక్టివిటీస్ కానీ నాకు బాగా నచ్చేసాయి. ఇంకా అందుకే మేము ప్రిఫర్ చేయడానికి కూడా ఒక రీజన్. మీరే చూడండి ఈ చిత్కుడు ఎంత ఎగ్జైటింగ్గా ఆడుతున్నాడో. అసలు రకరకాల టాయ్స్ ఉంటాయి కదా స్కూల్లో, యాక్టివిటీస్ అంటే అన్నీ తీసుకొని వాడు ఇష్టంగా బాగా ఆడుకుంటున్నాడు. అందులోకి మేము అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి వెళ్ళాము. ఇప్పుడు మా హస్బెండ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్నారు. సో అప్లికేషన్ ఫామ్ ఫిల్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు ఒక వేరే ఫామ్ ఇచ్చారనమాట, అదే పేరెంట్స్ కన్సెంట్ ఫామ్ అని చెప్పి. సో ఆ ఫామ్ మీద కూడా మనం డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మనం సైన్ అయితే చేసి వాళ్ళకి సబ్మిట్ అయితే చేయాలి.
ఇప్పుడు ఇంకా పిల్లలందరూ వచ్చేసారు. సో వీళ్ళందరినీ ఒక చోట నిలబెట్టేసి ఇప్పుడు వీళ్ళ చేత అయితే ప్లెడ్జ్ చెప్పిస్తున్నారు. ప్లెడ్జ్ అయిపోగానే నేను మా బాబుతో అక్కడ ఉన్న పిల్లలందరికీ, నేను ఆల్రెడీ చెప్పాను కదా పెన్సిల్స్ తీసుకెళ్ళాను అని, ఆ పెన్సిల్స్ పిల్లలందరికీ ఇప్పిస్తున్నాను. సో పిల్లలందరూ తీసుకున్నారు. పెన్సిల్స్ అన్నీ ఇవ్వడం అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా వాడిని అక్కడ వదిలిపెట్టేసి ఇంటికైతే వచ్చేసాను. కొంచెం సేపు ఆగిన తర్వాత టైం చూస్తే 12:37 అయింది. సరే ఇంకా వెళ్దామని చెప్పి నేను స్కూల్కి బయలుదేరాను. స్కూల్ 12:45 తర్వాత ఇంకా పిల్లల్ని వదిలిపెడతా అని చెప్పారు. ఇక నేను ఇంటికి లాక్ చేసేసుకొని ఇంకా బాబుని తీసుకురావడానికి వెళ్ళాను. స్కూల్ దగ్గరికి వెళ్ళగానే వాడు నన్ను చూసి అయితే బాగా ఏడ్చేశాడు. టీచర్స్ అయితే ఇప్పటిదాకా బాబు చాలా సైలెంట్గా ఉన్నాడు అండి, అసలు ఏడవలేదు, మంచిగా ఉన్నాడని చెప్పారు. నన్ను చూడగానే వాడికి ఆనందంలో బాగా ఏడుపు వచ్చిందో, చాలాసేపటి నుంచి నన్ను చూడలేదని వాడు ఏడ్చాడు, నాకైతే అర్థం అవ్వలేదు. సో ఇంకా వాడి స్కూల్ బ్యాగ్ తీసేసుకొని ఇంకా వాడిని తీసుకొని ఇంటికి వచ్చేస్తున్నాం. అక్కడ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడనమాట, వాడితో కూడా వాడు వీడియో చేస్తూ, అంటే నేను వీడియో తీస్తుంటే వాళ్ళ ఫ్రెండ్కి చూపిస్తా చెప్తా ఉన్నాడు. ఇంకా ఇద్దరు కలిసి ఇంటికైతే మేము బయలుదేరాము. ఇంకా లిఫ్ట్ ఎక్కేసి ఇంటికైతే వచ్చేసాం. ఇంటికి రాగానే మా బాబు అయితే స్కూల్ బ్యాగ్ అయితే పక్కన పెట్టేశాడు. స్కూల్ బ్యాగ్ పక్కన పెట్టేసి ఇంకా వాడైతే కాళ్ళు చేతులు కడుక్కోమని చెప్పాను. సో వాడు లెగ్స్ అండ్ హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి అయితే వెళ్ళాడు. లెగ్స్ అండ్ హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చిన తర్వాత నాకు బయటకు వచ్చాక, అమ్మ నాకు ఈరోజు స్కూల్లో హ్యాండ్ మీద ఏంటో రాశారమ్మా అన్నాడు. ఏంటా అని చూస్తే వెరీ గుడ్ అని ఒక స్మైలీ స్టిక్కర్ కూడా అంటించారు. నేను స్కూల్లో రైమ్ అయితే చెప్పా అని చెప్పాడు. నాకు వాట్సాప్లో అయితే ఒక మెసేజ్ వచ్చింది వాళ్ళ స్కూల్ నుంచి, ఈక్షిత్ ఇన్ క్లాస్ రూమ్ అని. సో వాడు ఆ పాడిన రైమ్ అయితే నేను విని ఓ భలే పాడాడు అని అనుకున్నాను. సో మీరు కూడా వినేయండి వాడి రైమ్ అయితే. ఈ విధంగా అయితే మా ఈక్షిత్ యొక్క ఫస్ట్ డే స్కూల్ జర్నీ ఇలా జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.